లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎవరు గెలవబోతున్నారు? ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి స్ట్రోకులకి ప్రజలకి కాంగ్రెస్ పార్టీ టోటల్గా ఫెయిల్ అయింది అడ్మినిస్ట్రేషన్లో. 7 months నుంచి చూసినాము. గత ప్రభుత్వానికి 10 ఏళ్ల బ్యాడ్ నేమ్ వస్తే ఈయనకి 7 నెలలనే వచ్చింది అని ఊర్లలో పొట్టుడుతురు. సో నిరుద్యోగులు కూడా చాలా కోపంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద. సో ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్కి ఏమైనా ఓట్లు పడతాయా లోకల్ బాడీస్లో? లేకపోతే అధికార పార్టీ అని చెప్పి డబ్బులు తీసుకొని ఏమైనా డబ్బులు ఇచ్చో మేనేజ్ చేస్తారా? నేను అందుకని నేను లోకల్ బాడీ కంటెక్ట్ చేయి యూత్ని ఎందుకంటున్నా అంటే పబ్లిక్ ఇంకా ధరణి దెబ్బ తగలలేదు. వీళ్ళు ఊళ్ళల్లో పిలబడి ఇప్పుడు గత ప్రభుత్వం బెడ్ షాపులు పెట్టిందంటే ఇప్పుడు 7,200 కోట్లు ఎక్కువ మంది అమ్ముతామని వీళ్ళు అంటున్నారు పోయిన ప్రభుత్వానికంటే. అంటే గల్లీకి ఒక ఉంటే ఇప్పుడు 10 ఏళ్ళకు బెడ్ షాప్ అన్నట్టుగా వీళ్ళ కొత్త పాలసీ రూపొందేటట్టుగా టార్గెట్లో రూపొందేటట్టుగా ఉన్నది. చాలా ఎత్తేస్తామన్నారు యాక్చువల్గా బెడ్ షాప్లో ఎత్తేస్తామన్నారు కానీ దొంగ మాటలు ఇది పెద్ద. అయితే ఇవాళ పరిస్థితి ఏంటంటే అందుకనే నేను కొత్త ఊళ్ళో వచ్చి నిలబడ్డాను ఊర్లల్లో ఇండిపెండెంట్గా నిలబడితే చాలా వరకు గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇటు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మోడీని కాదని గెలిచే అవకాశాలు ఉంటాయి వాళ్ళు ముందుకు వస్తే. కరెక్ట్ టైం. వీళ్ళు మాత్రము 100% బిస్కెటే. ఈరోజు రెడీగా ఉన్నారు. ఈరోజు అన్ఎంప్లాయ్స్ చాలా వరకు కూడా అలా ఏజ్ బార్ అయిపోతుండ్రు వాళ్ళు చాలా మంది రెడీగా ఉన్నారు. నాకు ఎవరు చెప్పలే కానీ పిలుపై తీస్తున్నా మాటి చెప్తున్నా మీరు కంటెస్ట్ చేయండి. కంటెస్ట్ చేస్తే మాత్రం 100% ఇండిపెండెంట్గా కొత్త వాళ్ళు బాగా గెలిచే అవకాశాలు ఉంటాయి అన్ఎంప్లాయీస్.